మనకి వెలుగులో కూడా ప్రధానంగా రాష్ట్రపతిని ఆదేశించే అధికారం కోర్టులకు లేదు. జడ్జీలు ఆర్టికల్ 142 ప్రజాస్వామ్యంపై మిస్సైలా వాడుతున్నారు. బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి గడువు విధిస్తారా? సుప్రీంకోర్టు కామెంట్లపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఫైర్. ఇక వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చెయ్యం, తదుపరి విచారణ వరకు వక్ఫ్ కౌన్సిల్ బోర్డులో నియామకాలు చేపట్టం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం హామీ. రిప్లై ఫైల్ చేసేందుకు వారం గడువు ఇచ్చిన కోర్టు, తదుపరి విచారణ మే 5కు వాయిదా. రాష్ట్రంలో మారుబేని పెట్టుబడులు 1000 కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఒప్పందం. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అంగీకారం. దశల వారీగా 600 ఎకరాల అభివృద్ధి. ఇక 2 పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య. హైదరాబాద్లోని గాజుల రామవరంలో ఘటన. అనారోగ్య సమస్యలతోనే దారుణంగా తెగించినట్టు సూసైడ్. దాని గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. గంటలోనే పార్కిన్సన్స్ మాయం. పార్కిన్సన్స్ డిసీజ్కు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనే ట్రీట్మెంట్తో 4 గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా తగ్గిపోతుందని కిమ్స్ డాక్టర్లు చెప్తున్నారంట. జేఈ మెయిన్ ఫైనల్ కీ పెట్టి తీసేశారటండి. జేఈ మెయిన్ ఫైనల్ 2 కీపై అయోమయం నెలకొంది. గురువారం సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఫైనల్ కీని వెబ్సైట్లో పెట్టి కొంచెం డిలీట్ చేసిందంట. మరి ఎందుకు? ఆన్లైన్ బెట్టింగ్కు బీటెక్ స్టూడెంట్ బలి. ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారిన బీటెక్ విద్యార్థి హైదరాబాద్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో తండ్రి సంపాదించిన డబ్బులను కూడా తీసుకొచ్చి ఆన్లైన్ బెట్టింగ్కి పాల్పడ్డాడు. చివరికి తన బుల్లెట్ ఐఫోన్ కూడా విక్రయించి మరీ బెట్టింగ్కి పాల్పడ్డాడు. ఇది బెట్టింగ్ గురించి మేము రోజు చెప్తున్నాం కదా, బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. తండ్రి వ్యవసాయం కోసం అంటే చూడండి, మనోడు బండి ఐఫోన్ కూడా అమ్మేసి బెట్టింగ్ ఆడాడు. ఇది కాకుండా తండ్రి వ్యవసాయం చేసినటువంటి డబ్బులు కూడా ఈ బెట్టింగ్ లో పెట్టాడంట. అత్యాశకు పోతే లాస్ట్ కి మిగిలేదు ఇదే. దాని గురించి మాట్లాడదాం మనం. అసైన్డ్ భూములపై హక్కులు అర్హులైన రైతులకు కనిపిస్తాం పొంగులేటి. ఓకే, ప్రజలే కూలగొడతారు మీ ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు. ఆయనేమో మీ హయాంలో కొన్నట్టు ఇప్పుడు కొంటావా? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేందుకు కేటీఆర్ మహేష్ గౌడ్. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి మాత్రం అనుమతి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు అట. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ నేతల ధర్నా. నిన్న కూడా ఈమె గురించి పెద్ద స్టోరీ జరిగింది కదా. స్మితా ట్వీట్లపై హీట్. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు. ఇప్పటికే కంచె గచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు రీట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించినా స్మితా మాత్రం తగ్గట్లే. మార్పింగ్ ఫోటో పోస్ట్ చేయటంపై ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసులు. తాజాగా మరో 3 పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్. స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ. మరి ఏం చేస్తారో ఏమని.